చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా భరోసా కల్పించారు. జిల్లాలో 4 సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో గుర్తించిన లబ్ధిదారులకు అర్హతా పత్రాలను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఆయన అందజేశారు. జయనది మండలంలోని పిప్పర్ వాడతో పాటు తాంసీ మండలంలోని హాసన్పూర్ గ్రామానికి సందర్శించిన ఆయన సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. సంబంధించిన ఇందాక మా ఎంఆర్ఓ గారు చెప్పారు. సో 23 దాంట్లో 14 ఎడిషన్స్ కొత్తవి ఉన్నాయి, తర్వాత కొన్ని ఎడిషన్స్ కూడా ఉన్నాయి. సో వచ్చే ఫిబ్రవరి నెలలో మీరు మీ బిఎం షాప్కి వెళ్ళండి, అక్కడ నుంచి మళ్ళీ మీరు రేషన్ కూడా తీసుకోవచ్చు కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాము. నెక్స్ట్ నెల నుంచి మీకు రేషన్ కూడా వస్తాయి. తర్వాత రేపటి నుంచి ఇందిరమ్మ ఆత్మ భరోసా, రైతు భరోసాకి డబ్బులు కూడా పడతాయి. ఇందిరమ్మ ఇల్లు కట్టడం కూడా మా అధికారులు దగ్గర వచ్చి మీకు ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టడానికి బాధ్యత కూడా తీసుకుంటారు. కాబట్టి అన్ని స్కీమ్స్ చాలా మంచి స్కీము. చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు. మీకు ఎప్పుడు ఇందిరమ్మ ఇల్లు రావాలి, ఎప్పుడు కొత్త రేషన్ కార్డు రావాలి, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. మన ప్రభుత్వం ఏవైతే 6 గ్యారంటీస్ ఉన్నాయో మన అధికారులు కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్క పంచాయత్ సెక్రటరీ కానీ మండల అధికారులు కానీ కూడా మీ దగ్గర వచ్చి ప్రతి ఒక్క అర్హులకి కూడా గుర్తించి ఎక్కడైనా అర్హులు కూడా మా లిస్ట్లో రాకుండా చూసుకొని ఒక చాలా పకడ్బందీగా లిస్ట్ కూడా ఈరోజు మీ అందరి ముందు పెట్టడం జరిగింది. తర్వాత రేషన్ కార్డు సంబంధించిన ఇందాక మా ఎంఆర్ఓ గారు చెప్పారు. సో 23 దాంట్లో 14 ఎడిషన్స్ కొత్తవి ఉన్నాయి, తర్వాత కొన్ని ఎడిషన్స్ కూడా ఉన్నాయి. సో వచ్చే ఫిబ్రవరి నెలలో మీరు మీ బిఎం షాప్కి వెళ్ళండి, అక్కడ నుంచి మళ్ళీ మీరు రేషన్ కూడా తీసుకోవచ్చు కూడా నేను మీ అందరికీ